హాయ్ హలో వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. నేను మీ సతీష్. ఈరోజు మన ముందర ఉన్నది ఒక ఆటో డ్రైవర్. ఆయన ఒక ఆటో డ్రైవర్ మాత్రమే కాదు, ఒక మంచి లిరిక్ రైటర్ కూడా. నరసింహ గారు, వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. చెప్పండి నరసింహ గారు, ఎలా సాగుతుంది మీ ఆటో జీవితం, అలాగే రచయితగా మీ ప్రయాణం? ఆటో జీవితం అయితే బాగా కష్టాలే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ బస్సు రాకముందు అయితే పర్లేదు, అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించుకునే వాళ్ళం. అంటే పెద్ద ఆస్తులేం కొడుకు పెట్టుకునే ఉపాధి కాదు ఆటో అంటే, జస్ట్ పూట గడుపుకోవడానికి సరిపోయేది. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఆ వర్క్ అనేది మొత్తం ఇబ్బంది అయిపోయింది, ఆగమైపోయింది, వర్క్ ఆగమైపోయింది. ఇప్పుడు ఆటో తీసుకొని బజార్కి వెళ్తే ప్యాసింజర్ ఎక్కేటోళ్ళు అంతా బస్సు ఎక్కిపోతారు. సో మాకు ఆటో నడుపుకునేటోళ్ళకి ఇప్పుడు ఏమైందంటే పని లేక అప్పులు చేసుకుంటా మొత్తం అప్పుల పాలైపోయి, ఆటో అప్పుల పాలైపోయి మేము చాలా ఇబ్బందులు పడతాను. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మా ఆటో డ్రైవర్లని జీవితాన్ని కూలదోసిందనే చెప్పుకోవచ్చు. ఆ బాధతో రాసే ఉపాధి గుంజుకున్నారు, మా ఉసురు పోసుకున్నారు, మా పెళ్ళాం బిడ్డలు తినే అన్నముల మన్ను బోసి కూసున్నారు, ఫ్రీ బస్సులు నడిపిస్తున్నారు, ఆటోల సంగతి ఎందిరో, మీరు ఫ్రీగా నడిపే బస్సుల భారం ఎవరి మీద వేస్తారు, సోయినలేవా రేవంతు మా బాధలు కొంచెం గమనించు, మీరు ఫ్రీగా పెట్టిన పథకాన్ని ఇకనైనా సవరించు అని రాశానండి ఆ పాట. ఓకే, ఆటో విషయం పక్కన పెడితే గేయ రచయితగా ఎలా మారారు? ఎలాంటి పాటలు రాయగలరు? ఏమేమి పాటలు రాశారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీకు ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వరుసగా ఆన్సర్ చేయండి నరసింహ గారు. పాటలు అంటే ఎలాంటి పాటలైనా రాయగలను. సపోజ్ ఒక చెట్టు తీసుకుందాం అనుకోండి. చెట్టు ఉంది, చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. ఆ చెట్టుని తీసుకుందాం. చెట్టునమ్మ నేను చెట్టునమ్మా, పోరాటాల పుట్టనమ్మా, ప్రాణవాయువుని పంచుతున్నాయి మనిషికెందుకో నచ్చనమ్మా. అవునా కదండి? మనకు చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. ఆ చెట్టు లేకపోతే మనం బ్రతకలేము వాస్తవానికి. కానీ ఆ చెట్టుకి మనం అంత గౌరవం విలువ ఇవ్వడం లేదు. ఏదన్నా కొంచెం అడ్డం వచ్చింది అనిపిస్తుంది, నరికి పక్కన పడేస్తాం. ఒకవేళ చెట్టుకి మాటలు వస్తే అది పాట పాడుకోగలిగితే ఇలా పాడుతుందేమో అని దాని భావాలు నేను పాటగా రాశానండి ఈ పాట. చెట్టునమ్మ నేను చెట్టునమ్మా, పోరాటాల పుట్టనమ్మా, ప్రాణవాయువుని పంచుతున్నాయి మనిషికెందుకో నచ్చనమ్మా, చెట్టునమ్మ నేను చెట్టునమ్మా, నరకబడుతోంది నా దేహమమ్మా, చల్లని నీడలు చల్లుతున్నా నన్ను మనిషి ఎందుకో మెచ్చడమ్మా, ఇల్లు కడితే నేను అడ్డమట, రోడ్డు పెరిగితే నేను అడ్డమట, నా నీడను మించిన ఇల్లుంటుందా, నా మొక్కలు లేని దారుంటుందా, చెట్టునమ్మ నేను చెట్టునమ్మా, పోరాటాల పుట్టనమ్మా, ప్రాణవాయువుని పంచుతున్నాయి మనిషికెందుకో నచ్చనమ్మా. అవకాశాలంటే ఇండస్ట్రీ నుండి అయితే ఏమి రాలేదు. ఒక గే రచయితగా నేను ఏంటంటే ఖాళీ టైంలో, కరోనా టైంలో పాటలు రాయడం స్టార్ట్ చేశాను. అంటే నాకు పాటలు రాయడం ఇష్టం అన్నమాట. పాటలు, సంగీతం అంటే ఇష్టం. పాటలు రాయడం స్టార్ట్ చేశాను. పాటలు రాయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి పాటలు రాస్తున్నారు? పాటలు రాయాలని ఎందుకు అనిపించింది అంటే సమాజం అంటే నాకు బాగా ఇష్టం అండి. సమాజం మీద ప్రేమ. ఈ సమాజాన్ని ఒక మేల్కొల్పే దిశగా నేను ఒక పాట రూపంలో సమాజాన్ని తట్టి మేల్కొల్పాలనే ఉద్దేశంతో నేను పాటను ఎంచుకున్నాను. మీకు తెలుసా అండి, మన భారతదేశంలో ఒక రోజుకి 80 రేపులు జరుగుతున్నాయి రికార్డెడ్గా. అంటే రికార్డ్ అవన్నీ ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. 80 రేపులు అంటే ఒక రోజుకి, ఒక గంటకు 4 రేపులు మనం కూర్చొని మాట్లాడే వ్యవధిలో 15 నిమిషాలకు ఒక రేపు జరుగుతుందండి. అలాంటి విషయాన్ని పట్టించుకోకుండా ఈ రాజకీయ నాయకులు, పరిపాలకులు వీళ్ళు పదవి కోసం, డబ్బు కోసం వీళ్ళు పాకులాడుతూ ఉన్నారు. ఈ యువతులు కూడా ఈ ఉన్నత స్థాయిలో ఉన్నారు, యువకులు వీళ్ళు కూడా స్పృహ లేకుండా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇట్లా కాదు, మీరు యువతులారా మీరు మేల్కొనాలి, మీకోసం మీరు చట్టాలు చేసుకునే దిశగా మీరు పోరాడాలి అనేసి ఆ ఉద్దేశంతో నేను ఒక పాట రాశానండి. రోజు రోజు జరుగుతున్న నీ రేపుల సంఖ్య, జరగలేదు రాజ్యసభలో నీకయ్యే చర్చ. అంటే రోజుకి 80 రేపులు జరుగుతున్నాయి. కానీ రేపుల కోసం ఏం చేద్దాం, ఎట్లాంటి చట్టాలు తీసుకొద్దామని రాజ్యసభలో ఎటువంటి చర్చ జరగట్లేదు.
చేశారు, కొంతవరకు చేశారు, దానివల్ల కూడా ప్రయోజనం లేదనుకునే చెప్పుకోవచ్చు. సో దాన్ని ఉద్దేశించి నేను రాసిన పాట అన్నమాట ఇది. రోజు రోజు పెరుగుతున్న నీ రేపుల సంఖ్య, జరగలేదు రాజ్యసభలో నీకయ్యే చర్చ, పరిపాలించే నాయకులకు పదవి మోజు తప్ప, ఒరగబోదు నీకెన్నడు నువ్వు కోరే స్వేచ్ఛ, నీలాంటి నీ వాళ్ళని నేను నువ్వే కాపాడాలి, నీ ముందు తరాలకి నీ ధైర్యం వెలుగవ్వాలి, నువ్వు చేయాలి యుద్ధం. నేను అంటున్నాను, ప్రతి ఒక్క మహిళ యుద్ధం చేయాలి, లేకపోతే రానున్న కాలంలో ఇంకా మరీ ఎక్కువైపోతాయి అత్యాచారాలు, హత్యలు. అందుకే రాశాను, నువ్వు చేయాలి యుద్ధం, అది కావాలి కామాంధ కీచకుల అంతం, నువ్వు రాయాలి చట్టం, నువ్వు చట్టాలు రాసుకోవాలి, నువ్వు రాయాలి చట్టం, నిన్ను తాకేందుకే వణికేలా తల నరికే ఘట్టం. నువ్వు చట్టాలు చేసుకోవాలి. ఆ చట్టాలు ఎట్లుండాలంటే, ఒక మగవాడు ఒక ఆడదాన్ని ముట్టుకోవాలంటే అమ్మో తలనరికి చంపేస్తారనేటువంటి ఆ సన్నివేశాలను, ఆ ఘట్టాలని నువ్వు పొందుపరుచుకోగలిగితే ఈరోజు మహిళకి రక్షణ దొరుకుతుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ పాట రాశాను. నిజంగా మీరు పాడుతుంటే ఈ సమాజం కోసం నాకు ఏదో చేయాలనిపిస్తుంది నరసింహ. చెప్పండి, మీరు ఈ సమాజాన్ని మనం ఎలా మార్చగలం? ఈ సమాజం ఎలా మారుతుంది? సమాజాన్ని మార్చడం అంటే మన వల్ల కష్టం అండి. ఎందుకంటే మనం రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు మనవి. సమాజాన్ని మార్చాలంటే రాజకీయ నాయకులు, పరిపాలకులు తలుచుకుంటే, ప్రభుత్వాలు తలుచుకుంటే, కఠినమైన శిక్షల్ని తేగలిగితే, సమాజంలో ఎవరైనా తప్పు చేయడానికి భయపడేటట్టుగా ఆ శిక్షలు ఉంటే కనుక సమాజం ఖచ్చితంగా మారుతుంది. సమాజం పట్ల మీరు ఇంత ఆవేదన, అవగాహన కలిగి ఉన్నారు కదా, అసలు మీరు ఎంతవరకు చదివారు? మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడిది నరసింహ? ఎంతవరకు చదివారంటే నేను 4th కంప్లీట్ చేశానండి. 5thలోకి వచ్చేసరికి మా నాన్నగారు ఆరోగ్యం బాగలేక, మా నాన్నగారు రిక్షా నడిపేవారు. అయితే జబ్బు చేయడంతో ఆయన రిక్షాలు ఆగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చూసి, అరే మా నాన్న ఇంత కష్టపడుతుండే, నేను చదవకపోతే లేదని నేను మా నాన్నకు సహాయపడాలనే ఉద్దేశంతో చదువు మానేసి, 5వ తరగతిలో చదువు మానేసి మా నాన్నకి రిక్షా నెట్టడానికి సాయంగా వెళ్ళా. ఆ తర్వాత ఇంకొంతకాలానికి మా నాన్నకు జబ్బు చేయడంతో పూర్తిగా ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంలో వల్ల నేనే ఇక రిక్షా తీసుకొని పోయి కిరాయిలు చేసుకొని ఇంత అంత సంపాదించుకొని మళ్ళీ బియ్యం కూరగాయలు ఇట్లా కొనుక్కొచ్చుకొని ఇల్లుని నడిపించేటాను అనమాట. 12 సంవత్సరాల వయసులో ఒక రిక్షా తీసుకొని నడుపుకుంటూ పోయి రిక్షా లాగి చాలా కష్టమయ్యేదండి. కొంచెం బరువులు మోసినప్పుడు, అది చిన్న వయసు కదా, అప్పుడు ఆ లాగుతున్నప్పుడు నాకు గుండె డగ్ 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 అని అనిపించేది. నాకు అలాంటి సన్నివేశాలు చాలా గుర్తున్నాయి. అలా అనిపించేది. అంత కష్టాలు పడేసి నేను అంత కష్టాలు పడ్డా అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే సర్కిల్ రన్ అవుతుంది, కష్టపడడం, తినడం, ఇల్లు చూసుకోవడం. ఇదే. నరసింహ, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని తెలిసింది. నేను నెక్స్ట్ అడిగిపోయే క్వశ్చన్స్ అన్నింటికి మీరు ఇంగ్లీష్లోనే సమాధానాలు చెప్పాలి. వాట్ డూ నరసింహ, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? I inspired by lot of legends. I will tell some of their names. Mostly I like Mahatma Jyotiba Phule and Savitribai Phule and Dr. B.R. Ambedkar and Bhagat Singh and Mangal Pandey. So many people are there. Okay. Did you write any songs for the legends? I wrote for Ambedkar, Dr. B.R. Ambedkar. I wrote a song for B.R. Ambedkar. I will sing the song. పాడండి. పండాలు బాబా సాహెబో, నీ కలలు పండాలు బాబా సాహెబా, ప్రపంచ మేధావయ్య బాబా సాహెబో, నిరంతర శ్రామికుడా బాబా సాహెబా, విద్యే విజ్ఞానానికి మార్గమని అన్నావు, విద్యకున్న విలువెంతో నిరూపించి చూపావు, ఊరూరున బడి నువ్వై వెలుగుతున్నవు, మా పిల్లల జ్ఞానమై నువ్వు బ్రతికే ఉన్నవు, నీకోసం నువ్వు బ్రతికితే, నీకోసం నువ్వు బ్రతికితే, నీకోసం నువ్వు బ్రతికితే చస్తావన్నవో, మా కోసం బ్రతికి నువ్వు అమరుడైనవో, అందుకే దండాలు బాబా సాహెబో, నీ కలలు పండాలు బాబా సాహెబా అని రాశానండి పాట. ఓకే, నైస్. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టు డూ ఇంటర్వ్యూ విత్ యూ. Finally, Narasimha, what do you want to say the society?
What I want to say to the society is, if you are a teacher, inspire your students, teach them well, and don't be neglect at school. If you are a politician, don't allow corruption, and sincerely do your duty. If you are a police, conduct awareness programs in society on the drugs and life. That's it. థ్యాంక్ యూ నరసింహ. మీరేంటో మీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా. కుటుంబ బాధ్యతల వల్ల ఒక ఆటో డ్రైవర్గా ఉంటూ ఒక కవిగా సమాజం పట్ల మీకున్న ఆవేదన అవగాహన నాతో పాటు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అందరికీ అర్థమవుతుంది. ఎనీవే, మీకు ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా మా మూవీ లవర్ ఛానల్ కోరుకుంటుంది. Thank you.